కృష్ణాకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ 2లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాదనలు బలంగా లేవని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాస్తే చాలా ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి. ఆ లేఖ చూస్తే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ కృష్ణా ట్రిబ్యునల్ కి సంబంధించి కృష్ణా నదీ జలాల మీద సమీక్ష జరిపేటువంటి అధికారం ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ట్రిబ్యునల్లో. వేల రికార్డులు ఉన్నాయి. ఆ రోజు 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు బైఫర్గేషన్ యాక్ట్ లో చాలా క్లియర్ గా ఏదైతే ఇక కృష్ణా డెల్టా గానీ లేదా కృష్ణాకు సంబంధించినటువంటి రివర్ ఏదైతే ఉందో, నదీ జలాల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ప్రాజెక్టుల వారీగా ఉన్నటువంటి కేటాయింపుల్ని ఆ యొక్క ట్రిబ్యునల్ ఆమోదించాలని చెప్పేసి క్లియర్ గా బైఫర్గేషన్ యాక్ట్ లో ఉంది. దాని ప్రకారమే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా, ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపెక్స్ కౌన్సిల్ లో బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం ఉభయ జిల్లాల్లో ఉన్నటువంటి కృష్ణా జలాల మీద ఉన్నటువంటి నీటిని, అంటే ప్రాజెక్టుల వారీగా ఏ రకంగా అయితే కేటాయింపులు ఉన్నాయో దాని ప్రకారమే మొత్తం 811 టీఎంసీల నీరు కృష్ణా మీద ఉంటే అందులో 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీల నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు కేసీఆర్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఎపెక్స్ కౌన్సిల్ లో నిర్ణయం తీసుకుని దాని మీద సంతకాలు పెట్టి ఆమోదించుకున్నారు. ఎపెక్స్ కౌన్సిల్ లో 2020లో జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆయన బలంగా తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు ఆయన కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి 152 టీఎంసీలు, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కు ఉపయోగిస్తున్నటువంటి 132 టీఎంసీలు, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు ఉపయోగిస్తున్నటువంటి 31.9 టీఎంసీలు, ఎస్ఎల్బిసి ద్వారా 19 టీఎంసీలు ఏదైతే కృష్ణాకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ వాడుకున్నటువంటి వాటర్ అంతా కూడా సమీక్ష చేయమని ఆ రోజు కేసీఆర్ ఎపెక్స్ కౌన్సిల్ లో మీ ముందు ప్రతిపాదన పెట్టి డిమాండ్ చేస్తే కనీసం ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేకపోయారు?